వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి వాతావరణ కేంద్రం, అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను చెన్నైకి 30 కిలోమీటర్ల సమీపంలో ఉంది. నెల్లూరుకి 179 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో తిష్ట వేసింది. ఇది గంటకి 6 నుంచి 7 కిలోమీటర్ల వేగంతో నిదానంగా కదులుతా ఉంది. రాబోయే 12 గంటల్లో ఈ దిత్వా తుఫాను ఇప్పటికే తీవ్ర వాయుగుండంగా మారింది. రాబోయే 12 అవర్స్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో 13 జిల్లాల్లో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. చెన్నై నగరం మునిగిపోయింది. ఈ మధ్యకాలంలోనే చెన్నై నగరం మునిగిపోవడం మూడోసారి. 2005లో ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో చెన్నై నగరంలో దాదాపుగా చాలా ప్రాంతాలు మునకేశాయి. 2015లో అదే సీన్ రిపీట్ అయింది. మరలా ఇప్పుడు 2025 చెన్నై నగరం మునిగిపోయింది. కోయంబూడు మార్కెట్ శుభ్రంగా మూసేశారు. రవాణా స్తంభించిపోయింది. జనాలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. చాలా ప్రాంతాల్లో 3 అడుగుల మేర వరద నీరు చేరింది. ఇక చెన్నై, తిరువల్లూరు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు అన్నిటికీ సెలవులు ఇచ్చారు. ప్రభుత్వం, రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు, వైద్య శాఖ, విద్యుత్తు వీరికి సెలవులు రద్దు చేశారు. ఇక రాబోయే 24 అవర్స్లో ఈ దిత్వా తుఫాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో ఎడతెరిపి లేని కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వాటి ప్రభావంతో ఫ్లాష్ ఫ్లడ్స్, ఆకస్మిక వరదలు పోటెత్తే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 11.9 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. తిరుమలలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక ఈ దిత్వా తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా 2 నుంచి 3 మిల్లీమీటర్ల వర్షపాతాలు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. దిత్వా తుఫాను ప్రభావం మరో 24 గంటల వరకు ఉండే అవకాశం ఉంది. ఇది తీరాన్ని ఈరోజు మధ్యాహ్నానికి దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఒక 4-5 గంటలు దీని ప్రభావం ఉంటుంది. తెలంగాణలో కూడా, ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. రాబోయే 24 గంటల్లో కూడా ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ ఈ జిల్లాల్లో 2 నుంచి 3 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో రైతులు, ముఖ్యంగా ప్యాడీ హార్వెస్ట్ చేసే రైతులు ధాన్యం తడవకుండా చూసుకోండి. హార్వెస్టింగ్ వ్యవహారాలు ఉంటే వాయిదా వేసుకోండి. రాబోయే 24 అవర్స్ చాలా కీలకం. ముఖ్యంగా కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాలో దాదాపుగా 20 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. ఒక 12 లక్షల ఎకరాల్లో హార్వెస్టింగ్ పూర్తయింది. చివరి భూముల్లో నాట్లు వేసిన ఇంకా 8 లక్షల ఎకరాల్లో హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. ధాన్యం తడవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోయే 24 గంటల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతాన్ని ఈ దిత్వా తుఫాను కుమ్మరించబోతా ఉంది అనే వివరాలతో మరిన్ని వివరాలు కలెక్ట్ చేసుకొని మరో వీడియోలో మనం కలుసుకుందాం.